నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఆంధ్ర ప్రాంతంలో వాణిజ్య ప్రాముఖ్యత గలదిగా ప్రసిద్ధి చెందినటువంటి అతి పొడవైన కాలువ ఏమిటి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 కేసీ కెనాల్, ఆప్షన్ 2 బందర కాలువ, ఆప్షన్ 3 ఏలూరు కాలువ, ఆప్షన్ 4 బకింగ్‌హామ్ కెనాల్, బకింగ్‌హామ్ కాలువ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో ఇప్పుడు మీరు నాకు ఆన్సర్ చెప్పాలండి. ఆంధ్ర ప్రాంతంలో వాణిజ్య ప్రాముఖ్యత గలదిగా ప్రసిద్ధి చెందిన అతి పొడవైన కాలువ ఏమిటండి ఆన్సర్? బకింగ్‌హామ్ కాలువ అండి. మనకి బ్రిటిష్ వారి కాలంలో 1806లోనే ఈ కాలువ నిర్మించడం అనేది జరిగిందండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఆంధ్ర ప్రాంతంలోని కృష్ణా జిల్లా నుంచి తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి విల్లుపురం జిల్లా వరకు కూడా 257 కిలోమీటర్ల మేర కోరబండల్ తీరంలో విస్తరించి ఉన్నటువంటి కాలువని మనము బకింగ్‌హామ్ కాలువ అని చెప్పేసి చెప్తా ఉంటాం. బకింగ్‌హామ్ కాలువ యొక్క ఓవరాల్ పొడవు వచ్చేసి 420 కిలోమీటర్స్ అండి. ఆంధ్ర ప్రాంతంలో బకింగ్‌హామ్ కెనాల్ యొక్క పొడవు ఎంతంటే 257 కిలోమీటర్లండి. 1876 కావచ్చు, 1878 కావచ్చు, ఇలా ఆనాటి కాలంలో వచ్చిన బ్రిటిష్ వారి కాలంలో వచ్చినటువంటి ఎన్నో కరువుల నుంచి మన ఆంధ్ర ప్రాంతాన్ని, మన తమిళనాడు ప్రాంతాన్ని, మన కోరమండల ప్రాంతాన్ని రక్షించినటువంటి కాలువ ఏమిటయ్యా అంటే బకింగ్‌హామ్ కాలువ అనే విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. సో కాబట్టి ఆంధ్ర ప్రాంతంలో వాణిజ్య ప్రాముఖ్యత గలదిగా ప్రసిద్ధి చెందిన కాలువ అంటే ఆన్సర్ ఏమిటండి? బకింగ్‌హామ్ కెనాల్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి.